హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆటోకి మనకి ఫ్రంట్ మిర్రర్స్ అయితే ఉంటాయి కదా. సో మనం దాని యొక్క మార్జిన్ చెక్ చేసుకునే మిర్రర్స్, లెఫ్ట్ మార్జిన్ అలాగే రైట్ మార్జిన్, ఈ రెండింటిని చెక్ చేసుకోవడానికి ఇక్కడైతే మనకి ఇక్కడ చూడొచ్చు మీరు మిర్రర్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో ఒక మిర్రర్ అయితే నాకు బ్రేక్ అవడం జరిగింది. సో దాన్ని ఎలా మారుస్తాను ఏంటి అనేది మీరు ఈ వీడియోలో అయితే పూర్తిగా చూసేయచ్చు. ఇప్పుడైతే దీన్ని అయితే చేంజ్ చేయబోతున్నాం. సో మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. సో ఇప్పుడైతే మొదటగా మనం దీన్ని అయితే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అద్దాలు మనకి ఆటోకి ఒకటే కాదు, సో బస్సెస్ కూడా యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఈ ఓల్డ్ది అయితే మనకి ఇక్కడ బ్రేక్ అయితే అయ్యి ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా. ఈ బ్రేక్ అయిపోవడం వల్ల మనకి రన్నింగ్లో వైబ్రేషన్ వల్ల ఇది అటు ఇటు అయితే జరిగిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని అయితే నేను చేంజ్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇక్కడున్న నట్ని అయితే లూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లూజ్ ఎప్పుడు కూడా మనకి యాంటీ క్లాక్ వైజ్, అంటే మీ ఎడం వైపుకి దీన్ని అయితే తీయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని లూజ్ చేసుకోండి. లూజ్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు కటింగ్ ప్లయర్ సహాయంతో దీన్ని అయితే సింపుల్గా యాంటీ క్లాక్ వైజ్లో రొటేషన్ అయితే చేయండి. సో దీన్ని కటింగ్ ప్లేయర్తో తీసిన తర్వాత కొంచెం మనకు లూజ్ అయిన తర్వాత దీన్ని అయితే ఫ్రీగా మనకైతే వచ్చేస్తుంది. దీన్ని ఈజీగా రొటేట్ చేసేయండి. సో ఇది మనకు ఓల్డ్ది, ఇదైతే పూర్తిగా బ్రేక్ అయిపోయింది మనకి. సో సీటింగ్ అయితే లేదు కాబట్టి దీన్ని అయితే చేంజ్ చేసుకోవాలి మనం తప్పనిసరిగా. సో ఇప్పుడైతే మీకు కొత్తదాన్ని అయితే చూపిస్తాను. సో ఇప్పుడు కొత్తదాన్ని అయితే చేంజ్ చేయబోతున్నాను. సో కొత్తది ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇది అప్పే అయినా ఆల్ఫా అయినా అలాగే బజాజ్ బండ్లు అయినా ఏటికైనా కూడా మీరైతే ఆటోల్లో అలాగే బస్సుల్లో లారీలు అన్నింటిలో కూడా ఇది యూజ్ చేస్తారు. సో అప్లికేషన్ బట్టి అయితే ఇది యూజింగ్ అయితే ఉంటుంది. ముఖ్యంగా మార్జిన్స్ చెక్ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. మరి దీన్ని అయితే ఫిక్స్ చేద్దాం. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి 100 రూపాయలు అయితే పడుతుంది. సో దీంట్లో కంపెనీ గ్లాసులు ఉంటాయి, అలాగే లోకల్ గ్లాసులు కూడా ఉంటాయి. సో ఇదైతే 100 రూపాయలే. సో దీన్ని అక్కడ వాళ్ళు ఇచ్చిన నట్ని అయితే రిలీవ్ చేసుకోండి. సో దీని యొక్క అలైన్మెంట్ ఏంటంటే ఇక్కడ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆల్రెడీ మనకి నట్టిని మనం వెల్డింగ్ అయితే చేస్తున్నాం. మీరు అనుకోవచ్చు ఈ రాడ్లో ఇది ఎలా ఫిక్స్ అవుతుందని. ఇక్కడైతే వెల్డింగ్ చేస్తుంది కాబట్టి ఆ నట్టుకి మనం ఈ థ్రెడ్ని అయితే సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ థ్రెడ్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు ఇందాక యాంటీ క్లాక్ వైజ్లో తిప్పినప్పుడు మనకైతే ఓపెన్ అయితే అవ్వడం జరిగింది, మనం తీసేయాలి కాబట్టి. ఇప్పుడు దీన్ని మీరు యాంటీ క్లాక్ వైజ్లో కాకుండా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీరైతే ఫిట్ చేయాల్సి ఉంటుంది. నట్ని అయితే టైట్ చేసుకోండి. సో మనకి ఎక్కడికైతే కావాలో అక్కడికైతే ఫిక్స్ చేసుకోవాలి. మరి దీనికి సరిపడా మనకి 17 అయితే సరిపోతుంది. 17 తీసుకున్నాను నేను. 17 తీసుకొని ఫిక్స్ అయితే చేస్తున్నాను దీన్ని. సో ఇక్కడ మీకు గనక ఈ పాయింట్ దగ్గర కనుక కొంచెం లూజ్ ఉంది, సో రన్నింగ్లో మనకి మూమెంట్ అనేది వచ్చేస్తుంది, కదిలిపోతుంది అనుకుంటే మాత్రం ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అడ్జస్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మీరు వీటిల్ని ఇక్కడ ఇచ్చిన స్క్రూస్ని అయితే టైట్ చేసుకోవచ్చు. టైట్ చేసుకుంటే మీకు సింపుల్గా ఫిక్స్ అయితే అయిపోతాయి. సో అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇందాకటికి ఇప్పటికైతే మీకు మూమెంట్ అయితే చాలా తగ్గింది. సో చాలా ఈజీగా సింపుల్గా మీరు మీ పగిలిపోయిన అద్దాన్ని అయితే మార్చేసుకోవచ్చు. కేవలం 100 రూపాయల్లోనే మీకైతే వర్క్ అయితే జరిగిపోతుంది. మీరే ఈ వీడియో చూసినట్లయితే సింపుల్గా అయితే మీరు దీన్ని అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.